హలో ఫ్రెండ్స్, ఈరోజు చిరంజీవి బర్త్డే సందర్భంగా భారతీయ సినిమాలో ఈ లెజెండ్కి సెల్యూట్ చేసుకుంటూ ఓసారి చిరంజీవి గురించి వివరంగా మనం తెలుసుకుందాం. భారతీయ సినిమా వయసు 114 సంవత్సరాలు. మొట్టమొదటి భారతీయ సినిమా రాజా హరిశ్చంద్ర చిత్రీకరణను 1910లో ప్రారంభించారు. ఇదే మొదటి ఫీచర్ ఫిలిం. ఇండియన్ సినిమా అసాధారణ చరిత్రలో 92 ఏళ్ల పాటు టాలీవుడ్ మనుగడ సాధించడం, ఇంతింతే అన్నచందంగా నేడు అంతర్జాతీయ స్థాయి గుర్తింపును దక్కించుకోవడం, ఇదంతా ఒక చరిత్ర. మనం బాహుబలి 2, RR, కల్కి, సలార్ ఇలా ఎన్నో సినిమాలను చూసాము. టాలీవుడ్లో ఎందరో దిగ్గజ హీరోలు సినిమా స్థాయిని పెంచారు. అయితే కమర్షియల్ సినిమా స్టామినాని గొప్ప ఎత్తులకు చేర్చిన శిఖరంగా మెగాస్టార్ చిరంజీవి ఖ్యాతి విశ్వవిఖ్యాతమైంది. తెలుగు సినిమా హిస్టరీలో ఆయన 4 దశాబ్దాల పాటు కెరీర్ రన్ని విజయవంతంగా కొనసాగించారు. 69 వయసులోనూ చిరు ఇంకా నవయువకుడిలా అల్లు పెరగకుండా వరుస చిత్రాలతో నటిస్తున్నారు. తెలుగు సినిమా పరిశ్రమలో 46 ఏళ్ల సుదీర్ఘ కెరీర్ని కొనసాగించిన చిరు ప్రస్థానాన్ని ఓ మారు తరచి చూస్తే ఎన్నో అసాధారణ విజయాలు, స్ఫూర్తిని నింపే ప్రయత్నాలు కనిపిస్తాయి. టాలీవుడ్ను కమర్షియల్ కోణంలో పెద్ద ఎత్తుకు చేర్చిన ఘనత మెగాస్టార్ చిరంజీవికి దక్కుతుంది. తన కాలంలో వయోలింగ భేదం లేకుండా అన్ని వర్గాల ప్రజల్ని అలరించిన మేటి కథానాయకుడు చిరు. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరూ చిరంజీవిని తమ వాడిగా భావించారు. ఆయన నటించిన సినిమా చూడడం ఒక అవసరంలో భావిస్తారు. అందుకే తెలుగు సినిమా వాణిజ్యానికి కేంద్ర బిందువు అయ్యారు చిరంజీవి. హిస్టరీని మలుపు తిప్పిన గొప్ప కథానాయకుడిగా కీర్తిని అందుకున్నారు చిరంజీవి. చిత్ర పరిశ్రమ తన ప్రతిభను ఎలా ఉపయోగించుకోవాలో అలా వినియోగించుకుంటుందని అప్పటికీ యువకుడైన చిరంజీవి నమ్మకం. చిరంజీవి కెరీర్లో పునాదిరాలు చిత్రానికి తొలిసంగం చేసిన ప్రాణం ఖరీదు అనే చిత్రం ఫస్ట్ రిలీజ్ అయింది. ఆ తర్వాత దర్శకుడు బాబు తెరకెక్కించిన మన ఊరి పాండవులు చిత్రం విజయం సాధించి చిరంజీవికి ఒక మలుపు తిప్పింది. ఆ తర్వాత మూడు కావాలి, పట్టణం వచ్చిన ప్రతిభతలు లాంటి ప్రతినాయక పాత్రలు చేయడానికి సైతం కెరీర్లో ఆరంభంలో వెనుకాడలేదు. తొలుత తన సీనియర్లు అయిన ఎన్టీ రామారావుతో తిరుగులేని మనిషి, కృష్ణతో కలిసి కొత్తపేట రౌడీ, తోడు దొంగలు, సౌరబాబుతో మోసగాడు వంటి చిత్రాల్లో విలన్ పాత్రలు నటించారు. 1980లో నెగిటివ్ షేడ్ ఉన్న హీరో పాత్ర పున్నమి నాగు చిరుకి ఆరంభంలోనే గొప్ప మలుపు. ఈ చిత్రంలో చిరంజీవి క్యారెక్టరు ఒళ్ళంతా విషపూరితంగా ఉండి మహిళలను అనుభవించే క్యారెక్టర్ చేశారండి. అద్భుతంగా చేశారు. ఈ పున్నమి నాగు చిత్రమే ఇంకొక మలుపు తన జీవితంలో. తనలోని నటుడిని చాలా ఎత్తుకు ఆవిష్కరించిన చిత్రం ఇది. అప్పట్లో ఇది చిరుకు యువతలో ప్రత్యేకమైన క్రేజ్ని పెంచింది. నటుడిగా వ్యక్తిగతంగాను 1980లో ఆయనకు మరుపురాని సంవత్సరంగా మారింది. అప్పటికే సుప్రసిద్ధ హాస్య నటుడు శ్రీ పద్మశ్రీ అల్లూరి వెంకయ్య గారు చాలా సుదీర్ఘంగా చిరంజీవి గురించి ఎక్కువ వివరాలు కనుక్కుంటూ అతని ఎదుగుదలకు సహకరించేవాళ్ళు. ఆ విధంగా తన కుమార్తె సురేఖను ఇచ్చి వివాహం చేశారు. అలాగే పద్మశ్రీ అల్లు రామలింగ కొడుకు అల్లు అరవింద్ నిర్మాతగా కొన్ని సినిమాలు నిర్మించేవాళ్ళు. ఆ విధంగా అల్లుడు ప్రముఖ నిర్మాతగా అల్లుడుగా చిరు క్రేజ్ మరింత పెరిగింది. 1982లో ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య, శుభ్లక చిత్రాలు మోడర్న్ హీరోగా గుర్తింపును తెచ్చిపెట్టాయి. చిరంజీవి రాకతో తెలుగు సినిమా మౌలిక లక్షణాలు మారిపోయాయి. అంతవరకు ధీరోదాత్తతో ఉన్న హీరోల పాత్రల స్థానాన్నే హీరోదాత్త ప్రస్ఫుటంగా కనిపించే పాత్రలు చోటు చేసుకోవడం ప్రారంభించాయి. 1982లో విడుదలైన ఖైదీ చిత్రం తెలుగు సినిమా రూపురేఖల్ని సమూలంగా మార్చివేసింది. చిరంజీవి కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ చిత్రంగా నిలిచిన ఖైదీ మాస్లో అసాధారణ ఫాలోయింగ్ తెచ్చిపెట్టింది. చిరు కెరీర్లో కీలక మలుపు ఇది. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఖైదీ చిరంజీవిలోని అభినయ ప్రావీణ్యతను, ఆయన స్టార్డమ్ని ఎంతగానో ప్రమోట్ చేయడమే కాకుండా తెలుగు సినిమా గమనాన్నే ఈ చిత్రం మార్చివేసింది. ఈ చిత్రంతో తెలుగు సినిమా పరిశ్రమలో ఎదురే లేని హీరోగా స్థిరపడ్డారు చిరంజీవి. ఈ చిత్రంలోనే మనకు ఫేమస్ పాట ఒకటి ఉంది. రగులుతోంది మొగలి పద, గోరింట పూసింది. ఇటువంటి పాటలతో పాటు సినిమా కథ ప్రతి సామాన్య మానవుడికి కనెక్ట్ అవుతుంది. చూసిన ప్రతి ఒక్కరు ఇది నా స్టోరీని అని చెప్పి ఫీల్ అవుతారు. అందువల్ల ఈ సినిమా తెలుగు ప్రజలను విపరీతంగా ఆకట్టుకొని చిరంజీవికి స్టార్డమ్ తీసిపెట్టింది. అందువల్లే 1922 బిఫోర్ ఆఫ్టర్ చిరంజీవిగా అని చెప్తారు. ఆ తర్వాత రిలీజ్ అయిన మగమహారాజు, అభిలాష, విజేత, మగధీరుడు వంటి చిత్రాలు కుటుంబ కథలతో తెరకెక్కిన ఫ్యామిలీ ప్రేక్షకులని అభిమానులుగా మారుస్తే
మంత్రి గారి వియ్యంకుడు, ఛాలెంజ్, సంఘర్షణ వంటి చిత్రాలు యువతను చేరువ చేశాయి. ఛాలెంజ్లోని గాంధీ పాత్ర రాఘగోపాలరావుతో సన్నివేశాలు ఉన్నాయండి. ఆ సన్నివేశాలు పూర్తి సినిమాను ఇంకో మెట్టుకు తీసుకెళ్తాయి. చూసిన ప్రతి యువకుడు ఎంతో కొంత డబ్బులు ఎలా సంపాదించిన మార్గాన్ని తెలుసుకుంటాడు, ఆలోచిస్తాడు. రాక్షసుడు, మంచి దొంగ, మరణ మృదంగం లాంటి సినిమాలు మరింత కమర్షియల్గా తన ఇమేజ్ పెంచాయి. ఆరాధన అనే చిత్రం ఆయనలో నటుడిని కొత్త కోణాన్ని ఆవిష్కరించింది. 80 దశకం ఆరంభంలో అద్భుత విజయాలతో కెరీర్ని సుసంపన్నం చేసుకుంటూ మాస్ ప్రేక్షకుల్లో తిరుగులేని మహత్తర శక్తిగా ఎదిగారు చిరంజీవి. దాదాపు 3 దశాబ్దాలు ఆ ప్రపంచం అదే వరుస కొనసాగింది. ఎన్టీ రామారావు, కృష్ణ తర్వాత మాస్లో అంతటి ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరోగా చిరంజీవి ఎదిగారు. ప్రతి సినిమాలో వైవిధ్యం కోసం చిరు తప్పించేవారు. నటనలో, డ్యాన్సుల్లో పరిణతిని, వైరుధ్యాన్ని ప్రదర్శిస్తూ వచ్చిన చిరంజీవి మరిన్ని మంచి విజయాలతో మరింత ఉన్నత స్థాయికి ఎదిగారు. తెలుగు సినిమా వాణిజ్య విస్తృతిని అమాంతం పెంచారు. చిరంజీవి నటించిన ప్రతి సినిమా ట్రేడ్ పరంగా విపరీతమైన సంచలనం సృష్టించాయి. పరిశ్రమ, వ్యాపార వర్గాలు విస్తుపోయి విస్మయం పొందే రీతిలో చిరంజీవి సినిమాల బిజినెస్ సాగింది. అంతవరకు సినీ పరిశ్రమ ఎరుగని వాణిజ్యపు లెక్కలు చిరంజీవి సినిమాలతోనే చరిత్ర వెలుగు చూశాయి. నేడు తెలుగు సినిమా వ్యాపారానికి సమూలమైన మార్పులు తీసుకొచ్చి సువర్ణమయపు దారులు వేసిన తొలి తెలుగు కథానాయకుడు చిరంజీవి అంటే అతిశయోక్తి కాదు అని ప్రముఖ దర్శక నిర్మాతలు విశ్లేషించారు. మూస ధోరణిలో డ్యాన్సులు చేసే పద్ధతులకు స్వస్తి చెప్పి పాశ్చాత్య నృత్య రీతులను చేయడం నేర్పింది చిరంజీవే. పసివాడి ప్రాణం సినిమాతో బ్రేక్ డ్యాన్సులు ప్రవేశపెట్టి నృత్యాన్ని కొత్త పోకడ పెట్టించిన హీరో చిరంజీవి. కె. రాజేంద్ర దర్శకత్వంలో కొండవీటి దొంగ, జగదేవి అతల సుందరి, గరుణ మొగుడు వంటి కమర్షియల్ బ్లాక్ బస్టర్తో సంచలనాలు నమోదు చేశారు. కె. విశ్వనాథ్ దర్శకత్వంలో శుభలేఖ కుటుంబ ఆడియన్స్ చేరువ చేసింది. అంజనా ప్రొడక్షన్స్ రుద్రవీణ జాతీయ ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా సంచలనం సృష్టించింది. 1990లో వరదల్లో జగదేవి అతల సుందరి చిరు కెరీర్లో మరో కీలక మలుపు. ఆ తర్వాత గరుణ మొగుడు చిరంజీవి మాస్ ఇమేజ్ని ఆకాశానికి ఎత్తివేసింది. గ్యాంగ్ లీడర్, ముఠా మిస్త్రీ, రౌడీలుడు మంచి విజయాలు అందించిన తర్వాత ఆపద్ బాంధవుడు, రిక్షావోడు, ఎస్వి పరశురామం వంటి డిజాస్టర్లు వచ్చాయి. వాటిలో బిగ్ బాస్ కూడా ఉంది. ఆ తర్వాత 1 సంవత్సరం పాటు విరామం ఇచ్చేసి మళ్ళీ తన కొత్త కథలను, తన ఆలోచన విధానం మార్చుకొని హిట్లర్, మాస్టర్, బాగున్నారా, చూడాలనుంది, ఇద్దరు మిత్రులు, అన్నయ్య వంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఉర్రూతలూగించారు. ఇందిర, ఠాగూర్, స్టాన్లీ లాంటి సంచలన చిత్రాలు తెలుగు ప్రజల మన్ననలను అందుకున్నాయి. ఇందిర ఇప్పటికీ ఇండస్ట్రీ రికార్డులు ఎన్నో నెలకొల్పింది. ఠాగూర్, స్టాన్ లాంటి సంచలన చిత్రాలు ఎన్నో మనకు సామాజిక అంశాలను దాంట్లో పొందుపరిచారు. ఆ తర్వాత వచ్చిన శంకర్దాద MBBS, శంకర్దాద జిందాబాద్, జై చిరంజీవ, అందరివాడు లాంటివి మిక్స్డ్ ఫలితాలు వచ్చినప్పటికీ మళ్ళీ తన తర్వాత రాజకీయ ప్రవేశం చేసి రాజకీయాల మిశ్రమ ఫలితాలు చూసిన తర్వాత తిరిగి తన 2017లో ఖైదీ నెంబర్ 150 చిత్రంతో రీఎంట్రీ ఇచ్చి అప్పటి వరకు ఉన్న రికార్డులన్నీ మొత్తం క్రాచ్ చేశారు. అంత స్టామినా చిరంజీవి దగ్గర ఉంది. మళ్ళీసారి నిరూపించాడు. స్వాతంత్ర సమరయోధుడు సైరా నరసింహారెడ్డి జీవిత చరిత్రను పాయింట్ స్టార్గా తను ఆవిష్కరించుకున్నారు. సైరా చిత్రానికి హిందీ క్రిటిక్స్ నుంచి గొప్ప ప్రశంసలు కురిశాయి. ఇటీవల గాడ్ఫాదర్ చిత్రంలో తన నటనకు మంచి పేరు వచ్చింది. అలాగే వాల్తేరు వీరయ్య చిత్రంలో మరోసారి తనలోని మాస్టర్ని బయటతీసి గ్రాండ్ సక్సెస్ అందుకున్నారు. ఇప్పుడు వీటన్నిటికంటే విభిన్నమైన పాండసికతతో విశ్వంబర తెరకెక్కుతోంది. ఈ సినిమా పోస్టర్లు ఇప్పటికే ఫ్యాన్స్ ప్రజల గొప్ప క్రేజ్ని పెంచాయి. 2025 సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదల కానుంది. స్టార్ హీరోగా ఎంతో ఎదిగిన చిరంజీవి ప్రజాసేవలను శిఖరం ఎత్తని నిరూపించారు. 1998 అక్టోబర్లో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి ఐ అండ్ బ్లడ్ బ్యాంకులతో సేవలు ప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన అభిమానులతో ఇందులో భాగం చేశారు. తలసేమియా అనే ప్రమాదకర రుగ్మత ఉన్న వారిని ఆదుకునేందుకు చిరు తన వంతు కృషి చేస్తున్నారు. అవార్డు, రివార్డులు, స్వయం కృషి, అపద్బాంధుడు వంటి సినిమాలు చిరంజీవిలోని నటుడిని మరో కోణంలో పరిచయం చేశాయి. కెరీర్లో నంది అవార్డులు, జాతీయ అవార్డులు అందుకున్నారు. ఫిలింఫేర్లు, ఇతర ప్రైవేట్ పురస్కారాలకు ఇది కొదువే లేదు. చాలా కాలం తర్వాత కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్, పద్మవిభూషణ్ బిరుదులతో సత్కరించింది. చాలా మందిలో మెగాస్టార్ ఓవర్ నైట్ స్టార్ కాదు.
పడుతులు వేస్తూ ఒడిదుడుకులను ఎదుర్కొంటూ అజేయంగా ఎదిగిన స్ఫూర్తి ప్రదాత. నేడు 150 సినిమాలు నటించిన అజేయమైన స్టార్ మన మెగాస్టార్. వరుసగా సినిమాలు నటిస్తూ డబుల్ సెంచరీ వైపు అడుగులు వేస్తూ చరిత్రను సృష్టించబోతున్నారు. నేడు చిరంజీవి బర్త్డే బాయ్కి ఈశ్వర్ వ్లాగ్స్ ఫ్రమ్ కువైట్ తరపున ప్రత్యేక శుభాకాంక్షలు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.